మీడియా ముసుగులో మన రాష్ట్రం నుంచి దేశం వరకు, లోకల్ నుంచి నేషనల్ వరకు ఎంత దారుణమైనటువంటి ద్వేషాన్ని ప్రదర్శించుకుంటూ కథనాలు, వార్తలు, డిబేట్లు పెడుతూ ఉన్నారు. అందరికీ కూడా ఓపెన్ సీక్రెటే, తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మన రాష్ట్రం వరకు వచ్చారు అంటే కేవలం ఒక వ్యక్తి టార్గెట్గా దాని చుట్టూ ఎంత ద్వేషాన్ని ప్రదర్శించాలి. ఆ వ్యక్తిని, వాళ్ళ భార్యను, వాళ్ళ కూతులను, వాళ్ళ అమ్మను, వాళ్ళ చెల్లిని వారస పెట్టి కేవలం ద్వేషం, ఒక వ్యక్తి టార్గెట్గా ద్వేషం. ఆ వ్యక్తి కులము టార్గెటే, ఆ వ్యక్తి మతము టార్గెటే, ఆ వ్యక్తి నవ్వు టార్గెటే, ఆ వ్యక్తి అడుగు టార్గెటే. ఏ విధమైన ద్వేషాన్ని ప్రదర్శించారో చూసాం. ఇంకా మన పక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా కేటీఆర్ గారిని టార్గెట్గా చేసుకుని ఈ మధ్య అటువంటి విషయాన్ని చిమ్ముతూ పోతే బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా ఛానల్ మీద దాడికి చేశారు. అది దాడి కాదు, నిరసన మాత్రమే. ఈసారి దాడి ఎట్లుంటుందో చూపెడతాం బిడ్డలారా అని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్స్ వచ్చేసరికి ముడుచుకొని మూలను వణుకుతూ కూర్చునే పరిస్థితి. దేశం వరకు వెళ్తే అక్కడ అసలు వీళ్ళని మించిన ద్వేషం, అక్కడ మతం ప్రాతిపదికన, అక్కడ మతపూరితమైన ద్వేషం. నోటికి ఏదొస్తే అది అబద్ధాల, నిజాల, సెన్సిటివా కాదా అనే ఆ విషయం కూడా లేదు. మొన్న ఆపరేషన్ సింధూర్ అని చేపట్టినప్పుడు ఇండియా ఆ పూంచ్ ఆ బార్డర్లో ఇక్బాల్ అనే పాపం ఒక మంచి టీచర్ చనిపోయారు. అక్కడ కాల్పుల్లో ఇక్బాల్ అనే ఒక టీచర్ చనిపోయారు. ఒక టీచర్ చనిపోతే ఆ టీచర్ని జాతీయ మీడియా ముసుగులో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ టెర్రరిస్ట్ అని చెప్పి లేబుల్ వేసేసాయి. లేబుల్ ఎట్లా వేసేసారు అనుకున్నారు? రిపబ్లిక్ వరల్డ్ ఏమనింది చూడండి. రిపబ్లిక్ వరల్డ్ లేబుల్డ్ ఇక్బాల్ ఏ టాప్ ఎల్ఈడి కమాండర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేజర్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇంక్లూడింగ్ పుల్వామా అన్నారు. ఇది వార్త. కానీ వాళ్ళు ఎట్లా చెప్పేసి ఉంటారు, ఎస్ యు ఆర్ వాచింగ్, ఇండియా ఈజ్ వాచింగ్, ఫస్ట్ టైం వీఆర్ ఆన్ రిపబ్లిక్ టీవీ స్క్రీన్, ఫస్ట్ టైం బ్రేకింగ్ ఇండియా ఈజ్ వాచింగ్, టాప్ ఎల్ఈడి కమాండర్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ పుల్వామా అటాక్ killed in Operation Sindoor. Yes, our armed forces got success. First time on Republic World. Breaking. అట్లా ఆ ఏరియాలో పాపం పేరున్న టీచర్ కూడా చనిపోతే టెర్రరిస్ట్ అని చెప్పి రిపబ్లిక్ వరల్డ్ అట్లనా. సిఎన్ఎన్ ఏమనింది? సిఎన్ఎన్ న్యూస్ 18 లస్కర్ టెర్రరిస్ట్ వైల్ జీనిస్ ఏమనింది? కాల్ హిమ్ ఏ టెర్రరిస్ట్ అట. సిఎన్ఎన్ న్యూస్ 18 ఏమో లస్కర్ టెర్రరిస్ట్ అని, జీనిస్ ఏమో టెర్రరిస్ట్ అని, రకరకాలుగా. ఆ పూంచో అక్కడ ఉన్నటువంటి నివాసిత ప్రజలు, అరే ఇంత మంచి టీచర్ను వీళ్ళేంది టెర్రరిస్ట్ అంటున్నారు? టీచర్ చనిపోతే పాపం ఆయన పరువుకు భంగం వాటిల్లింది కదా అని వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం ఏడుస్తూ ఉంటే ఇవన్నీ చూడలేక రండిపల్లి కేసు పెడదామని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసు తీసుకోకపోతే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అన్ని విచారించినటువంటి హైకోర్టు ఇదేం దుర్మార్గం, ఇదేం అన్యాయం, బాగా పేరున్న ఒక టీచర్ చనిపోతే మనం సంఘీభావం ప్రకటించాల్సిన చోట, మనం సానుభూతి చూపాల్సిన చోట, కుటుంబాన్ని గౌరవించాల్సిన చోట టెర్రరిస్ట్ అనేంటి, ఎల్ఈటి కమాండర్ ఏంటి, ఏకంగా వీళ్ళే డిసైడ్ చేసేసారంట రిపబ్లిక్ వరల్డ్ వాళ్ళు. ఏమంట మేజర్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇంక్లూడింగ్ పుల్వామా అటాక్స్లో కనుక ఆ టీచర్ అన్నట్టు టెర్రరిస్ట్. మీ బతుకులు చేయడానికి నాశనం చేసేసారు ఆ దేశాన్ని, వీళ్ళు సర్వనాశనం చేసేశారు. ఇటువంటి వార్తలు చివరికి క్షమాపణలు చెప్పారట హైకోర్టులో. హైకోర్టు చెప్పింది జమ్మూ కాశ్మీర్ మీ క్షమాపణలు ఎవరికి కావాలి? క్షమాపణలతో ఆయన పోయిన పరువు వెనక్కి వస్తుందా? ఫస్ట్ వాళ్ళ మీద, ఎడిటర్ల మీద, యాంకర్ల మీద, అందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి క్రిమినల్ కేసులు పెట్టండి అని చెప్పింది హైకోర్టు. ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయండి వాళ్ళ మీద. ఇష్టరీతిన వార్తల నైతికత ఉండక్కర్లేదా, బాధ్యత ఉండక్కర్లేదు. ఈ పదాలన్నీ కూడా జడ్జిమెంట్లు. నైతికత ఉండక్కర్లేదా, బాధ్యత ఉండక్కర్లేదా, నోటికి ఏదొస్తే అదేనా? ఒక పేరున్న టీచర్ మీద ఇంత హేట్రెడ్ ఏంటి? ఆ కుటుంబం ఎంత మానసిక వేదన, మీ టార్చర్ వల్లే వాళ్ళు ఏమైనా చేసుకోనంటే ఏంటి పరిస్థితి? ఒక కుటుంబంలో పెద్దను కోల్పోయినటువంటి కుటుంబానికి మీరు ఇచ్చే మానసిక వేదన ఇదా అని చెప్పి ఫుల్ సీరియస్ అయింది. క్షమాపణ అంటే మీ క్షమాపణలు ఎవరికి కావాలి అనేది.
అయ్యే ఇటువంటి వాళ్ళకు మామూలు కాదు. అదిగో ఇట్లా బీఆర్ఎస్ లాంటి ఇట్లా తెగింపు ఉన్నోళ్ళేమో దాడి చేస్తారు. కొడకల్లారా నిరసనే అది సేమ్ పదమే అనింది కదా. మహిళా నాయకులని జగదీశ్వర్ రెడ్డి గారు అన్నారు, అందరూ అన్నారు బిడ్డలారా కొడకల్లారా అని. ఇంకోసారి రిపీట్ అయితే మీకు ఉంటుంది అన్నారు. మరి ఏంటి అక్కడ మనుషుల మీద ద్వేషం, ఇక్కడ మనుషుల మీద ద్వేషం, హేట్రేడు, ఇక్కడే ఛానల్స్ కూడా. ఈరోజు కాకుండా రేపున్న ఈ హేట్రేడ్కి వీళ్ళు సమాధానం న్యాయస్థానం లెక్క చేయరనుకోండి, ఈ హేట్రేడ్కి ఏదో ఒక రూపంలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలా ప్రజల ఎవరు తిరగబడతారు అని అడ్డు అదుపు లేకుండా నీ పాసుగుల